2 Chronicles 2 దినవృత్తాంతాల గ్రంథము 26:5 చూసినట్లయితే, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించును. అతడు యెహోవాని ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేయును. ఈరోజు మీ పేరు చెప్పి మీరు చెప్పండి ఈ వాక్యము, నేను యెహోవాని ఆశ్రయించినంత కాలము యెహోవా నన్ను వర్ధిల్ల చేసెను. చెప్పండి, మీరందరూ చెప్పాలి. మీరు యెహోవాని ఆశ్రయించినంత కాలము దేవుడు మిమ్మల్ని వర్ధలింపజేస్తాడండి. మీరు ఎప్పుడైతే యెహోవాని ఆశ్రయించరో అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నాశనాన్ని ఆహ్వానిస్తున్నారు, నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. యు నో వాట్? ప్రేయర్లెస్నెస్ బ్రింగ్స్ డిస్ట్రక్షన్, నాశనాన్ని. మీ ఎంపిక, యోర్ చాయిస్, మీ ఎంపిక. అది నాశనాన్ని తెచ్చుకుంటారా లేకపోతే వర్ధలింప? యెహోవాని ఆశ్రయించడం అంటే ఏంటి? ఆయన సన్నిధిలో మొరపెట్టడం, అన్ని విషయాల్లో ఆయన పైన ఆధారపడటం, అన్ని విషయాలు ఆయనతో పంచుకోవడం. అబ్రహాముతోటి దేవుడు ఏది కూడా దాచి ఉంచలేదంట. ఎందుకు అని అంటే అంత సన్నిహితమైన సంబంధం. ఈరోజు డిస్ట్రక్షన్ వస్తుందా, నాశనం వస్తుందా? మీ వ్యక్తిగత జీవితంలో ఏది పట్టుకున్నా నాశనం అయిపోతుందండి. చేతులు ఆశీర్వాదం లేదు, బయటికి వెళ్ళాలంటే భయం, నాశనము. చేతుల్లో డబ్బులు మిగట్లేదు, యాక్సిడెంట్లు, ప్రమాదాలు, మరణాలు. ఏది చూసినా నాశనం అయిపోతుంది, ఏది మిగలట్లేదు అని అంటే ప్రార్థనహీనత నాశనాన్ని తెస్తుందంట. ప్రార్థనహీనతను బట్టి సరైన నిర్ణయాలు తీసుకోలేము. వీ విల్ బీ అనేబుల్ టు మేక్ ద రైట్ డిసిషన్స్. యోబు 21:16 వారి క్షేమము వారి చేతిలో లేదు, భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండును గాక. భక్తిహీనులు ఎలాగ యోచిస్తారు అంటే, ఇప్పుడు హీనులు అని చెప్పుకుందాం మనం. భక్తిహీనులు అంటే భక్తి అంటే ప్రార్థన లేకపోతే భక్తి లేనట్టే కదా. ప్రార్థన చేయకపోతే నిజంగా భక్తి పరులా కాదు కదా. భక్తిహీనులంట సరైన నిర్ణయాలు తీసుకోలేరంట. వివాహ విషయం అవ్వనివ్వండి, ఇంకా ఉద్యోగ విషయం అవ్వనివ్వండి, లేకపోతే వృత్తి విషయం, కెరియర్ విషయం అవ్వనివ్వండి, ఏ విషయంలో కూడా దే కెన్ నాట్ మేక్ ద రైట్ డెసిషన్స్. ఏది మంచిగా కనపడుతుందో, ఏది ఆకర్షణీయంగా కనపడుతుందో, ఏది మంచిగా మాట్లాడతారు, ఎవరు మంచిగా మాట్లాడతారు, అలాగా ఆకర్షించబడి తప్పైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే దేవుని పైన ఆధారపడారు కదా, దేవుని అడిగారు కదా. దేవుని అడిగితే హీ విల్ షో us ద రైట్ వే. అందుకని ఆయన వాక్యం ఉంటుంది, నీకు ఒక స్వరము వినబడుతుంది. ఏంటి ఆ స్వరం అంటే, ఇదే మార్గం, దీంట్లోనే నడువు అని స్వరం వినపడుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సో వెన్ యూ ప్రే, గాడ్ విల్ టెల్ యూ విచ్ డైరెక్షన్ యూ షుడ్ గో. ఏ డైరెక్షన్ వెళ్ళాలి, ఏ మార్గం ఎన్నుకోవాలనేది ఆత్మ వరాల్లో ఒక వరము. వన్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ డిసర్నింగ్ స్పిరిట్. విచేక్షణ జ్ఞానం ఉందా? మరి ముఖ్యంగా మన జీవితంలో ఎన్నో విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇల్లు విషయము, పొలాల విషయము, పంటల విషయము, స్థలాల విషయము, వివాహ విషయము, ఉద్యోగాల విషయము, చదువు విషయము. ద సో మెనీ డెసిషన్స్ దట్ యూ హ్యావ్ టు టేక్. వీ హ్యావ్ టు వెయిట్ అపాన్ ద లార్డ్. దోస్ దట్ వెయిట్ అపాన్ ద లార్డ్ God will renew their strength. ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తారో వారి బలము నూతన పరచబడుతుందని యెషయా గ్రంథం 40 ఉంటుంది. సో ఆర్ యూ వెయిటింగ్ అపాన్ ద లార్డ్ ఫర్ ద రైట్ డెసిషన్? Before taking any decision, are you able to pray in God's presence and say, is this the right thing, Lord? Is she the right one, Lord? Is he the right one, Lord? Is this the right job, Lord? Is this the correct thing, Lord? ఎదురు చూడండి. చేసినంత మాత్రం వెంటనే జవాబు రావాలని ఎక్స్పెక్ట్ చేయకండి. ఎదురు చూడండి అన్నాను దేవుడు. యెహోవా కోసం ఎదురు చూచేవారు. ఎక్స్పెక్ట్, వెయిట్ అపాన్ ద లార్డ్. దోస్ దట్ వెయిట్ అపాన్ ద లార్డ్. Prayerlessness will make you take the wrong decisions, the decisions that will destroy your life. ప్రార్థన లేకపోతే కాపుదల లేదు. యోబు గ్రంథం 18:5 చూద్దామండి. భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును, అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును. No light in people who do not pray. ప్రార్థన చేయని వారి జీవితంలో వెలుగు ఉండదు. వెలుగు లేని ఎడల చీకటి ఉన్న ఎడల కాపుదల ఉండదు. యూ వాంట్ గాడ్స్ ప్రొటెక్షన్, యూ ప్రే. ఎంతమంది తల్లిదండ్రులు, ఒకవేళ తల్లిదండ్రులు చూస్తున్నట్లయితే, లేకపోతే యవనస్తురాలు, లేకపోతే వివాహితులు, మీ భర్త ఉద్యోగానికి వెళ్తే ఆయనని క్షేమంగా ఉంచయ్యా, ఆయనను కాపాడయ్యా, ఎటువంటి యాక్సిడెంట్ కానికుండా సహాయం చేయయ్యా అని ప్రార్థన చేస్తారండి స్త్రీలు. లేకపోతే పురుషులు, నా భార్య గర్భంతో ఉంది, లేకపోతే నా భార్య ఇట్లాంటి పరిస్థితులను, భార్యను కాపాడయ్యా, ఎటువంటి రోగాలు రాకుండా కాపాడయ్యా అని ప్రార్థన చేస్తారా? తల్లిదండ్రులు, మీ బిడ్డలు స్కూల్కి వెళ్తే ఏదో నామకార్థం ప్రార్థన చేసి పంపిస్తారేమో, కానీ తర్వాత కూడా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవా బిడ్డల్ని కాపాడయ్యా, ఏ తెగులు రాకుండా కాపాడయ్యా, ఏ అపవాది వారిని దాడి చేయకుండా కాపాడయ్యా అని ప్రార్థన చేస్తారండి.
మీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నారు. మీ బిడ్డలు, మీ మనవళ్ళు, మనవరాలు ఎవరు చూస్తున్నప్పటికీ ఆర్ యు ప్రేయింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ? ఈరోజు అన్ని నష్టాలు అవ్వటానికి కారణము కాపుదల లేదు. ప్రార్థన మనల్ని కాపాడుతుందండి. ప్రార్థన ప్రతి నాశనం నుండి మనల్ని కాపాడుతుంది. ఈరోజు ఊరికి మాటికి ఏవేవో పోతున్నాయి, అన్ని నష్టమే. నేను కొన్నాను, ఈరోజే కొనుక్కున్నానండి, ఎక్కడ పెట్టానో గుర్తు రావట్లేదు, అది అటో పోయింది, ఇంకా మనకి దొరకదు కదండి. యోబు ఇంట్లోని ఆశీర్వాదం చూడండి, సూది కూడా పోదంట. అటువంటి ఆశీర్వాదం ఇదిలో ఉందా? నథింగ్ ఈజ్ లెఫ్ట్. అంటే హ్యావ్ యూ లాస్ట్ గాడ్స్ ప్రొటెక్షన్? ప్రార్థన హీనత దేవుని కాపుదల లేకుండా చేస్తుందంట. యోబు గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనం, వారే కనులారా తమ నాశనమును చూతురుగాక, సర్వశక్తుడగు దేవుని కోపాగ్నిని వారు త్రాగుదురుగాక, తమ జీవిత కాలము సమాప్తమైన తర్వాత అంటే అన్టైమ్లీ డెత్, అకాల మరణాలు. మీ జీవితంలో చెప్పండి, ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఎన్ని యాక్సిడెంట్స్ మిమ్మల్ని తప్పించాడు దేవుడు, ఎన్ని మరణాపాయాల నుండి తప్పించాడు, ఎన్ని రోగాల నుండి తప్పించాడు. ఇంకా అయిపోయింది అనుకున్న పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని లేవనెత్తలేదా? డిడ్ గాడ్ లిఫ్ట్ యూ అప్? డిడ్ గాడ్ సేవ్ యూ? మీ కుటుంబస్తులు, మీ బిడ్డలు, అయ్యో అయిపోయింది ఈ రోగం వల్ల ఇంకా చచ్చిపోతారని డాక్టర్స్ కూడా రిటర్న్ నోట్ ఇచ్చేస్తారు, ఇంకా మాకు బాధ్యత లేదు, చచ్చిపోతే ఇంకా మేము బాధ్యులం కాదు అని చెప్పేస్తారు. కానీ అటువంటి పరిస్థితుల్లో దేవుడు లేవనెత్తి కాపాడలేదా? దేవుడు సంరక్షించలేదా? నిజంగా అది దేవుని కార్యం కాదా? ఎందుకంటే దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడండి. దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడు. అన్టైమ్లీ డెత్, అకాల మరణాలు వస్తున్నాయా? చీటికి మాటికి యాక్సిడెంట్లు, చీటికి మాటికి ప్రమాదాలు జరుగుతున్నాయా? మీరు అనుకుంటున్నారేమో కేవలం అన్యులకి కాపుదల లేదు, మనకి ఉంటుందిలే అని అనుకోకండి. ఎవరైతే భక్తిలో దిగజారిపోతారో, ఎవరి జీవితంలో అయితే దేవుని యందు భయము చచ్చిపోయిందో వారిని దేవుడు కాపాడలేడు. మొదటున్న భక్తి ఉందా? మొదటున్న భయము, ఆప్యాయత, గౌరవము, రెస్పెక్ట్. డూ యూ హ్యావ్ ద సేమ్ రెస్పెక్ట్ టువర్డ్ గాడ్? నో. ఎవరి జీవితంలో అయితే దేవుని గురించిన భయము చచ్చిపోయిందో వారి జీవితంలో దేవుని కాపుదల ఉండదు. ఎందుకంటే ఆయన బాధ్యత కాదు, ఎందుకంటే ఆయన పైన ఆధారపడట్లేదు. ఆయన పైన ఆధారపడి మీకు వచ్చుంటే మీరు అడగచ్చేమో, కానీ ఆయన పైన ఆధారపడకుండా విచ్చలవిడి జీవితం జీవిస్తూ, ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ, దేవా ఏది కాపుదల అంటే దేవుడు ఏం చెప్పలేడండి. దేవుడు అంటాడు యోబుతోటి, అపవాదితోటి, నువ్వు యోబుది ఏదైనా పాడు చేసుకో, ఆయన ప్రాణాన్ని మాత్రం ముట్టకూడదు అంటే దేవుడు హీ డిడ్ నాట్ గివ్ పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకు అనంటే యోబు భయభక్తులు కలిగిన వ్యక్తి, వేకున లేచి తన బిడ్డల నిమిత్తమై బలులు అర్పించే వ్యక్తి, ప్రార్థన చేసే వ్యక్తి, నీతిపరుడు, న్యాయం చేసే వ్యక్తి. ఏ విషయంలో కూడా తప్పుపోయినట్టు బైబిల్లో ఎక్కడ రాసిలేదండి. హీ వాస్ పర్ఫెక్ట్. అందుకనే దేవుడు అంటాడు, నువ్వు ఏదైనా చేయగానే ఆయన ప్రాణాన్ని ముట్టగదు. అంటే దేవుని దగ్గర నుండి పర్మిషన్ పొందుకోలేదు అపవాది ఆయన ప్రాణాన్ని ముట్టుకోవడానికి. ఈరోజు అకాల మరణాలు మీ కుటుంబంలో, మీ బంధువుల్లో జరుగుతుందంటే వారి జీవితంలో ప్రార్థన ఉందా? మీ జీవితంలో ప్రార్థన ఉందా? దేవుని కాపుదల మనకు కావాలండి. ఎలాగ పొందుకుంటామంటే ప్రార్థన. ఈరోజు ఇవన్నీ చెప్పి మిమ్మల్ని భయపెట్టించడానికి కాదు, కానీ వీ నీడ్ టు నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. నిజము, సత్యము తెలుసుకోవాలి. సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది.